సంచలనం కలిగి కొత్త నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన ఆ మంత్రికి ఉక్కపోత. అది కూడా సొంత పార్టీ నేతల నుంచేనట. తమ నాయకుడికి కనీస విలువ కూడా ఇవ్వకుండా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. తన కనుసన్నలతో నియోజకవర్గ రాజకీయాలు నడిపిన ఆ ముఖ్య నేతను పార్టీ అధిష్టానం ఈసారి లైట్ తీసుకోవడం వెనుక ఆంతర్యమేంటి? ఆయన మాటే శాసనంగా నడుస్తున్న ఆ నియోజకవర్గంలో ఆయనను కాదని వచ్చిన ఆ మంత్రికి రానున్నది గడ్డు పరిస్థితేనా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏమక్కదా? ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిని మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఈ నిర్ణయాన్ని స్థానిక ముఖ్య నేతలు వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో మార్పులు చేపట్టింది వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మేరుగ నాగార్జునను సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నిర్ణయం పట్ల నియోజకవర్గ ముఖ్య నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ మార్పును మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని సీనియర్ నేతలు ఒంగోలులో సమావేశం నిర్వహించి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం రాజకీయ చర్చకు తెరలేపింది. ఈ ఇన్ఛార్జి మార్పు నిర్ణయం రానున్న రోజుల్లో రచ్చ చేస్తుందా అనే వాదన వినబడుతోంది. సంతనూతలపాడు ప్రకాశం జిల్లాలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఒంగోలుకు కూతవేటు దూరంలోనే ఉంటుంది. సంతనూతలపాడు నియోజకవర్గ రాజకీయాలు మొత్తం ఒంగోలులోనే జరుగుతాయి. దీంతో ఒంగోలు కేంద్రంగా ఉండే ముఖ్య నేతల కనుసన్నల్లోని ఈ నియోజకవర్గ రాజకీయాలు నడుస్తుంటాయి. గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గడిచిన 3 దశాబ్దాలుగా సంతనూతలపాడు నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఏం జరగాలన్నా ఏం చెయ్యాలన్నా బాలినేని నిర్ణయమే ఫైనల్. దీంతో నియోజకవర్గ రాజకీయాల్లో బాలినేని మాటే చెల్లుబాటు అవుతోంది. నియోజకవర్గ బాధ్యతలతో పాటు అభ్యర్థుల గెలుపును కూడా బాలినేని తన భుజాలపై వేసుకుని పనిచేస్తారు. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం నియోజకవర్గంలో కాక పుట్టిస్తోంది. సంతనూతలపాడు సమన్వయకర్తగా మేరుగ నాగార్జున నియామకంలో పార్టీ అధిష్టానం బాలినేని అభిప్రాయాన్ని తీసుకోకపోవడంపై ఆయన వర్గం గుర్రుగా ఉందట. ఎన్నికల సమయంలో సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక విషయంలో బాలినేని నిర్ణయమే ఫైనల్ గా ఉండేది. ఆయన సూచించిన అభ్యర్థికే పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించేది. కానీ ఈసారి వైసీపీ అధిష్టానం బాలినేనితో పాటు స్థానిక ముఖ్య నేతలను సంప్రదించకుండా మేరుగ నాగార్జున్ను సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయంపై స్థానిక ముఖ్య నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని మారుస్తూ తీసుకున్న నిర్ణయంలో బాలినేనిని కానీ తమను కానీ సంప్రదించకపోవడాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. పైకి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతూనే ఒక్క మాటైనా చెప్పకుండా అభ్యర్థిని మార్చేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం పంపిన కొత్త వ్యక్తికి తమ మద్దతు ఉండబోదు అనే హెచ్చరికలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా తమకు అండగా ఉండే బాలినేనిని సంప్రదించకుండా కొత్త అభ్యర్థిని పంపిస్తే ఎలా పనిచేస్తామంటూ ప్రశ్నిస్తున్నారు. బాలినేని నాయకత్వంలోనే పనిచేస్తామని, సంతనూతలపాడు నియోజకవర్గ బాధ్యత బాలినేనికి అప్పజెప్పకపోతే తామెవరం పని చేయమని తేల్చి చెబుతున్నారు. బాలినేని ఎవరికి మద్దతిస్తే వారికి వెంటే నడుస్తామంటూ సమావేశంలో తీర్మానం చేశారు పార్టీ నేతలు. నియోజకవర్గంలో సీనియర్ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాష్ట్ర మంత్రి నాగార్జునకు ఆదిలోనే హంసపాద్ ఎదురైందంటున్నారు. నియోజకవర్గ సీనియర్ నేతల నుంచి ఇది నాగార్జునకు ఎదురు దెబ్బే అంటున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో సంతనూతలపాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజకీయంగా బలమైన జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని మంత్రి నాగార్జున కలిసి మద్దతు కోరారు. సంతనూతలపాడు నియోజకవర్గ ముఖ్య నేతలందరినీ కలుపుకుని పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని కోరారు. మరోవైపు సంతనూతలపాడు నియోజకవర్గ విషయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు అలకబూనారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు సుధాకర్ బాబు. ఒక విధంగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారంటున్నారు ఆయన వర్గీయులు. సంతనూతలపాడు వైసీపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటారా, లేక తనకు ఎలాంటి సంబంధం లేదని లైట్ తీసుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో సీనియర్ నేతల సహకారం లేనిదే పార్టీ గెలుపు ప్రశ్నార్థకంగా మారుతుందంటున్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితులపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.